ఆపొచ్చు కదా, నో, వీ నీడ్ రిజర్వేషన్ ఫర్ దెమ్. ఓకే, అగ్రీడ్. ఓకే, లెట్ us have రిజర్వేషన్ ఫర్ లేడీస్. నో, అమాంగ్ లేడీస్, బ్యాక్వర్డ్ క్లాస్ లేడీస్కి, ఎస్సీ ఎస్టీ లేడీస్కి సెపరేట్గా రిజర్వేషన్ ఉండాలి. మళ్ళీ రిజర్వేషన్లో రిజర్వేషన్, నాటకంలో నాటకం, అంతర్నాటకం, అంతర్ రిజర్వేషన్. ఓకే, అసలు ఆ పాయింట్ మీద వీగిపోయింది ఆ బిల్లు. ఆ లేడీస్ రిజర్వేషన్ బిల్లు ఈ పాయింట్ మీద వీగిపోయింది. విత్ ఇన్ లేడీస్ మళ్ళీ రిజర్వేషన్ కావాలని. ఏదో పోనీ 30% లేడీస్ కనిస్తే ఇంకా లేడీస్లో అందరూ అన్ని రకాల లేడీస్ వస్తారు కదా. నో. తర్వాత ముస్లిం లేడీస్ మాట ఏమిటి అని ములాయం సింగ్ యాదవ్. సో మళ్ళీ మళ్ళీ దాంట్లో ఇంకొక అబ్జెక్షను. ఇదంతా నేను అక్కడితో ఆఖరి అనుకుంటున్నాను. బట్ దెన్ టుడే ఐ కేమ్ టు నో, పేపర్లో చూశాను, ఆ హ్యాండిక్యాప్డ్ లేడీ మాట ఏమిటి. లేడీస్ రిజర్వేషన్లో మళ్ళీ హ్యాండిక్యాప్డ్కి వేరే రిజర్వేషన్ కావాలి. సో ఈ విధంగా సమాజము చాలా అల్పంగా, చాలా తక్కువ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో, ఎంత చిన్న సర్కిల్లోకి మనం ఉండగలిగితే అంత చిన్న సర్కిల్లో మనం పెట్టుకుని ది ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ కంకేవ్, ఇట్ ఈజ్ అవుట్ సైడ్ దట్. ఇలాగ పరిచ్ఛిన్నమైనటువంటి దృష్టితోటి ఆలోచించి వాళ్ళకి అర్జునుడి ఆర్గ్యుమెంట్స్ బాగా వినపడతాయి. విశాలమైనటువంటి సామాజిక దృష్టి, పరిచ్ఛిన్నమైన కౌటుంబికమైన రాగద్వేషములకు అతీతంగా సమాజ ధర్మము, విశాలమైన యూనివర్స్ యొక్క ఏకత్వాన్ని దర్శించేటువంటి వాడికి అర్జునుడి ఆర్గ్యుమెంట్లో పస కనపడదు. కాబట్టి వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుందో, నువ్వు దాని గురించి ఏం చింత చేయకు. ఈ శ్రీకృష్ణుని యొక్క ఆర్గ్యుమెంట్ని అర్థం చేసుకోవాలంటే వాడు ఆత్మజ్ఞాని లెవెల్లో ఉంటేనే వాడు అర్థం చేసుకోగలుగుతాడు. వీళ్ళందరూ కూడా కుటుంబానికి కట్టుబడిపోయినటువంటి వాళ్ళు, కుటుంబ సంస్కారాలు, కుటుంబానికి సంబంధించిన రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు. కాబట్టి వీడు రక్తపాతాన్ని వ్యతిరేకిస్తున్నాడంటే నిజంగా ప్రపంచం మీద ఉండే ప్రేమ చేత వాడు రక్తపాతాన్ని వ్యతిరేకిస్తున్నాడు నువ్వేం అనుకోద్దు. అదేం కాదది. కేవలము వాళ్ళకి రక్తపాతం తగలకూడదని ఉంది. అలా అంటే బాగుండదని ప్రపంచాన్నంతనే కలుపుకుని అంటున్నాడు. కాబట్టి రాగద్వేషపూర్ణమైన దృష్టితో చూసిన వాడికి అర్జునుడి ఆర్గ్యుమెంట్ బాగున్నట్టు అనిపిస్తుంది. రాగద్వేషములకు అతీతంగా ఎదిగి అసలు మరణం అనేది ఒక మిథ్య కల్పితము అనే ఆ లెవెల్లో ఆలోచించగలిగిన వాడికి అర్జునుడి ఆర్గ్యుమెంట్లో పస కనపడదు అని అన్నారు ఆయన. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై హిజ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది. ఉదాహరణకి తద్దినము అనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడికి అర్జునుడి ఆర్గ్యుమెంట్ చాలా బాగా వినపడుతుంది. ఆ తద్దినాందే ఉందిలేండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రిచువల్స్ అండ్ వీ కెన్ ఆల్వేస్ మోడిఫై ఇట్ అకార్డింగ్ టు ది టైమ్ అండ్ స్పేస్. ఆ దేశకాలాలకు తగ్గట్టుగా కూడా అమెరికాలో ఉన్నారు మన వాళ్ళు చాలామంది డయాస్పోరా. ఇప్పుడు వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు అవి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తద్దినం గురించి మీరందరూ అయోగ్యులు, మీరందరూ చెడు భ్రష్టులు, పతితులు, మీకు అందరికీ నరకే నియతం వాసహ, అక్కడ యమధర్మరాజు మీకోసం కూడా కుంభీపాక నరకాన్ని రెడీగా పెట్టాడు, మీరు అలాగ వెళ్ళగానే మిమ్మల్ని తైలంలో పారేసి వేయిస్తాడు అని ఇలా చెప్పామనుకోండి, వాళ్ళు పాపం నిరుత్సాహపడిపోయి ఇంక మళ్ళీ మన మొహం చేసి చూడండి. అలా చెప్పకూడదు వాళ్ళ. సరే, మీకున్న పరిస్థితుల్లో ఇలా చేయండి అని చెప్పాలి. అక్కడ ఈ మనవాడు అక్కడికి వెళ్ళి అమెరికా అమ్మాయిని పెళ్ళాడతాడు. వాడు వస్తాడు పాటని, వచ్చినప్పుడు అతను అడుగుతాడు ఏం చేయమంటాడు. అడిగితే ఏం పోనీ ఇంట్లో పెట్టవా అంటే, ఇంట్లో వాళ్ళ కాదండి, నా భార్య మీకు తెలుసు కదా, ఆవిడ షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, యూ కెనాట్ ఇమాజిన్ స్వామీజీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, సో యూ హ్యావ్ టు అకామిడేట్ హిమ్ ఆల్సో. మొత్తం అందరినీ అకామిడేట్ చేసిగా ఉండాలి, కానీ ఎవరిని కూడా కాదనడానికి వీల్లేదు. కనుక ద స్పిరిట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు టేక్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళి ఆలోచించినప్పుడు మాత్రమే శ్రీకృష్ణుని యొక్క దృష్టికోణం కరెక్ట్ అని అనిపిస్తుంది. లేకపోతే పరిచ్ఛిన్నమైన దృష్టితో ఆలోచించిన వాడికి అర్జునుని యొక్క దృష్టికోణం కరెక్ట్ అని అనిపించే ప్రమాదం ఉన్నది. అస్తు. తర్వాత శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అది ఇప్పుడు అర్జునుడికి ఒక పెద్ద డైలమా వచ్చింది. ఏం చేయాలా? ధర్మ సంకటం. యుద్ధం చేయడానికి మనసు ఒప్పట్లేదు,
ఫర్ ది రీజన్స్ మెన్షన్డ్. సన్యాసం తీసుకోవటం అన్నది హీ మెన్షన్డ్ అబౌట్ ఇట్. భిక్షాటనం చేస్తానో అన్నాడో అంటాడో, ఈ పైన కూడా ఇంకా ఏదో అలాంటి మాట్లాడబోతున్నాడు. సో దట్ పాసిబిలిటీ, అది ఇట్ డజంట్ సౌండ్ వెల్. ఎందుకంటే సన్యాసం అనేది ఒక స్లాట్ మన హిందూ సమాజంలో ఉంది, లేకపోతే మన కల్చర్లోనే ఉంది, మరే కల్చర్లోనూ లేదు. ఓన్లీ ఇన్ అవర్ కల్చర్ ఇట్ ఈస్ దే. సో మిగతా కల్చర్స్లో ఇట్స్ ఎ సీరియస్ ప్రాబ్లం ఎల్డర్లీ పీపుల్కి. ఇక్కడ అమెరికన్ సొసైటీ, కెనేడియన్ సొసైటీ, ముఖ్యంగా ఈ వెస్టర్న్, ఈ రెండు సొసైటీస్ నేను బాగా చూశాను. వాటిల్లో ఈ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం ఫర్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది ఇండివిజువల్స్. ఎందుకంటే దే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకి ఇండియాలో ఎక్కడా కనపడదు. ఉదాహరణకు నేను మీకు ఒకటి చెప్తా చూడండి. నేను ఓ ప్లేస్కి వెళ్ళాను, ఫోర్ట్ మయర్స్ అని ఫ్లారిడాలో ఉంది. ఒక విలేజ్, ఒక కమ్యూనిటీ. విలేజ్ అంటే చాలా అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్. దేర్ ఆర్ నియర్లీ సమ్ 30,000-40,000 పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో నేను 5 days ఉన్నా. ఈ 5 daysలోనూ నాకంటే తక్కువ వయసు గలవాడు ఎవడో కనపడలేదు. తర్వాత అందరూ 75-80 అండ్ అబోవ్ వాళ్ళే ఉన్నారు. ఏమిటండి వాట్ ఈస్ దిస్? ఇలాగ ఎక్కడా ఉండదు. మన భారతదేశంలో మీరు చూస్తే కమ్యూనిటీలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ళ ముదుసలి దాకా అన్ని ఏజెస్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఏదైనా మీరు వృద్ధాశ్రమం అనే దానికి పోవడానికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీకు ముందు ఈ యంగ్ పీపులే దర్శనం ఇస్తారు. ఈ కుక్కు, ఈ క్లీనింగ్ చేసి లేడీ, వీళ్ళే దర్శనం ఇస్తారు. ముసలి వాళ్ళు ఉంటారు, అఫ్కోర్స్ దే విల్ బి దే, దాని పేరే వృద్ధాశ్రమం. అక్కడ మటుకు ఒక్క పిసరు అందరూ ఏదో హాస్పిటల్కి వెళ్తే అందరూ నర్సులే కనపడ్డట్టుగా ఈ వృద్ధాశ్రమంకి వెళ్తే అందరూ వృద్ధులే కనపడతారనే మాట మీకు అక్కడ ఒక్క పిసరు అవుట్ ఆఫ్ ది వేగా కనపడుతుంది. టు ఏ స్మాల్ ఎక్స్టెంట్, టు ఏ సమ్ ఎక్స్టెంట్ అవుట్ ఆఫ్ ది వే. బట్ అలాగ మినహాయించితే ఇంత లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో మీకు ఇలా కనపడదు. నేను ఇది పాయింట్అవుట్ చేశాను. పాయింట్అవుట్ చేస్తే మా కొలీగ్స్ చెప్పారు, మీరు ఇక్కడే కాదండి, దేర్ ఆర్ సచ్ సీన్స్ యూ కెన్ హ్యావ్ నాట్ ఓన్లీ హియర్, మెనీ సచ్ ప్లేసెస్. సో దేర్ ఆర్ సర్టన్ కాలనీస్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్సెస్ ఆఫ్ వెరీ ఎల్డర్లీ పీపుల్. అలాగే దేర్ ఆర్ కసినోస్. మీరు ఏదైనా ఒక కసినోకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది, ఆ స్లాట్ మెషిన్స్లో ముందు కూర్చుని వాళ్ళు జోగం ఆడుతూ ఉంటారు. సో అక్కడ 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ ఎల్డర్లీ పీపుల్, వెరీ వెరీ ఓల్డ్. ఎంత ఓల్డ్ అంటే ఆమెకి అన్ని విధాల హెల్ప్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అక్కడికి రావడానికి తీసుకొచ్చి ఆ కుర్చీలో కోలేస్తే అప్పుడు ఆ స్లాట్ మెషిన్ చూసుకుంటుంది. స్లాట్ మెషిన్ చూసుకుని ఆవిడ దగ్గర $100 కాగితం తీసుకుని ఆవిడికి 500-400 కాయిన్స్, క్వార్టర్స్ ఒక బుట్టలో పెట్టిస్తాడు వాడు, ఒక బౌల్లో పెట్టి. ఆ కాయిన్స్ని షీ గోస్ ఆన్ ఫీడింగ్ ఇన్ టు దట్ స్లాట్ మెషిన్. అండ్ ఈవిడ నెగ్గినప్పుడు అలా కాయిన్ వేయడం, ఇలా స్విచ్ నొక్కడం, లేవర్ నొక్కడం, మళ్ళీ కాయిన్ వేయడం, లేవర్ నొక్కడం. ఈవిడ నెగ్గినప్పుడు ఆటోమేటిక్గా దడ కింద బౌల్లో పడతాయి కాయిన్స్. ఆ పడిన కాయిన్స్ మళ్ళీ తీసుకుంటూ ఉండటం. దిస్ ఈజ్ ఆల్ షీ కెన్ డూ. సో ఆ విధంగా షీ విల్ బి లైక్ దట్, హీ విల్ బి లైక్ దట్. ఏమండి వాట్ ఈస్ దిస్? దీస్ ఎల్డర్లీ పీపుల్, వై దే షుడ్ బి లైక్ దట్? వాళ్ళ ముఖంలో మీరు చూస్తే జూంబీస్లో ఉంటారు తప్పిస్తే ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు, ఏమీ ఉండదు. దే ఆర్ వెరీ డిప్రైవ్డ్. వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు, వాళ్ళని పలకరించి వాళ్ళు ఉండరు, ఎవరు హ్యాపీగా ఉండదు. ఏమిటండి వాట్ ఈస్ దిస్ అంటే, దిస్ ఈజ్ ది కల్చర్ ఆఫ్ ది వెస్ట్. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి ఆన్ వన్ సైడ్ పిల్లలు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండదు పిల్లలకి. ఒక హోటల్లో మకాన్ చేస్తున్న పిల్లల్లా ఉంటారు, హోటల్ సూట్లో మకాన్ చేస్తున్న పిల్లల్లా ఉంటారు తప్పిస్తే తల్లిదండ్రులతో పాటు కలిసి బతుకుతున్నటువంటి పిల్లల్లా ఉండరు. తాత, అమ్మమ్మ, మా అమ్మ అసలు ఈ పదాలే వినపడవు, ఎక్కడో ఉంటారు వాళ్ళు. సో ఆ విధంగా పిల్లలు సైకలాజికల్గా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, పెద్దలు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. డబ్బు సంపాదించే వాడికే హ్యాపీనెస్, మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్. వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ కారణం ఏంటంటే
ఎల్డర్లీ ఏజ్కి ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ లేకపోవటం నెంబర్ 1. నెంబర్ 2, సన్యాస అనే స్లాట్ లేదు అసలు ఆ సమాజంలో. ఇదే మన దగ్గర అయితే వానప్రస్థ సన్యాస అనే స్లాట్స్ ఉన్నాయి. వాడు ఏం చేస్తాడంటే అక్కడే తెలివైన వాడైతే భగవద్గీత క్లాస్కి వచ్చి కూర్చుంటాడు, అంత తెలివితేటలు లేకపోతే వెళ్ళి హరే రామ్ భజన చేస్తూ కూర్చుంటాడు, ఏదో చేస్తాడు. మొత్తం ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇంటిగ్రేట్స్ విత్ ఇన్ దట్. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ దట్ సొసైటీ హ్యాస్ ఎ స్లాట్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. ఎల్డర్లీ పీపుల్ ఆర్ నైస్లీ ఇంటిగ్రేటెడ్. లోకల్ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో ఎవడో ఒక ఆయన పురాణం చెప్పి ఆయన ఎవడో నాలాంటి పుట్టుగాడు ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు, రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, ఏదో కథలు చెప్తూ ఉంటాడు, ఈయన వెళ్ళి వింటూ ఉంటాడు. సో హీఈస్ మోర్ ఆర్ లెస్ హ్యాపీ. దిస్ ఈజ్ టోటల్లీ మిస్సింగ్ ఇన్ వెస్ట్రన్ సొసైటీస్. ఎంత పెద్ద లాస్ చూడండి, మీరు ఆలోచిస్తే ఆశ్చర్యం. సో ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, దెర్ ఈజ్ ఎ స్లాట్ కాల్డ్ సన్యాస. డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ విత్డ్రా ఫ్రమ్ ది సోషల్ లైఫ్, గో టు సమ్ రిమోట్ ప్లేస్ అండ్ దెన్ భిక్ష చేసుకుంటూ, ఏదో అన్నక్షేత్రం ఉంటుంది, భిక్ష చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ శేష జీవితాన్ని తపస్సు చేసుకుంటూ గడపచ్చు, ఈశ్వరారాధనలో గడపచ్చు. అసలు ఈ మాట మీకు వెస్ట్రన్ కల్చర్లో కనపడదు. వెస్ట్రన్ కల్చర్లో ఈశ్వరుడు అంటే సండే మార్నింగ్ ½ బస్ ఓవర్. సండే సెర్మన్ అంటారు. సండే మార్నింగ్ ½ వాడు ఈ సండే ½ స్కిప్ అయ్యేటంటే మళ్ళీ సండే ½ దాకా వీడు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆ బిషప్ గారు ఆయన పనుల్లో ఆయన ఉంటాడు, ఆయనకి మాత్రం ఇదే పనా ఏమి. కాబట్టి మిగిలిన జీవితం అంతా తపస్సు చేసుకుంటూ గడుపుట అనే మాట కేవలం మన సంస్కృతిలోనే ఉంది. దిస్ ఈజ్ ది గ్లోరీ ఆఫ్ హిందూ కల్చర్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ అర్జున కుడ్ కన్సిడర్, కుడ్ కాంటెంప్లేట్ ఏ పాసిబిలిటీ ఆఫ్ డ్రాపింగ్ ఎవ్రీథింగ్ అండ్ గోయింగ్ యాజ్ సన్యాసి. ఈ పాసిబిలిటీ అతని మనస్సులో ఉంది. ఇది పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. ఇవి ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు. ఈ ప్రశ్నలన్నిటి వెనుక ఉన్న పాయింట్ ఏంటంటే వై నాట్ ఐ టేక్ సన్యాస అనే పాయింట్. నేను సన్యాసం తీసుకుంటే పోతుంది కదా. సో సన్యాసం అనేది మరొక పాసిబిలిటీ ఈ యుద్ధాన్ని అవాయిడ్ చేయటానికి. కానీ సమ్హౌ ఇట్ డజంట్ జెల్. ఎందుకంటే దానికి ఉండే అర్హతలు, దానికి కావాల్సిన అర్హతలు తనకు ఉన్నాయా అని డౌటే. ఇంకొక ఆల్టర్నేటివ్ మిగిలి ఉంది. అదేమిటో తెలుసిన? ఆత్మహత్య. ఈ ఆల్టర్నేటివ్ కూడా అతనికి నచ్చదు. ఎందుకంటే క్షత్రియ వీరుడు, ధర్మం బాగా తెలుసున్నవాడు. కాబట్టి ఆత్మహత్య అనే ఆల్టర్నేటివ్ కూడా మనస్సుకి నచ్చదు. సో నౌ హీ కమ్స్ అవుట్ విత్ వన్ మోర్ ఆల్టర్నేటివ్. ఏమిటంటే ఆల్టర్నేటివ్, నేను ఈ యుద్ధరంగంలోనే ఉంటాను, ఇంకో గంటలో యుద్ధం ప్రారంభం అవుతుంది. నేనేం చేస్తానంటే ధనస్సు కింద పారేస్తాను, బాణాలు పట్టుకోను. వాళ్ళు నా మీద బాణం వేస్తే నేను తిరిగి బాణం వేయను. అప్రతీకారం అశస్త్రం. వాళ్ళు బాణం వేస్తే తిరిగి బాణం వేయను, ప్రతీకారం చేయను, అశస్త్రం. నేను ధనస్సు పట్టుకోను. నా ఎదురుకుండా ఉన్న శత్రువులందరూ కూడా శస్త్రపాణయ, చేతుల యందు ఆయుధములను పట్టుకుని ఉంటారు. ధార్తరాష్ట్రాహ, ధృతరాష్ట్ర పుత్రులు, వాళ్ళ సేనలు. అప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? రణే హన్యు. నేను వాళ్ళకి శత్రువుని అని వాళ్ళ యొక్క భావన దృఢంగా ఉన్న భావనే, కొత్తగా రానక్కర్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నా మీద ఆయుధాలని ప్రయోగించి నన్ను కొడతారు, తద్వారా నా ప్రాణం పోతుంది. అది ఆత్మహత్య అవ్వదు. తన్మే క్షేమతరం భవేత్. ఇది నాకు చాలా యోగ్యమైన మార్గంగా తోస్తుంది. క్షేమతరం. సన్యాసం క్షేమం, అంతకంటే బెటర్ ఇది. ఎందుకంటే సన్యాసంలో ప్రాబ్లమ్స్ దే సీమ్ టు బి ప్రాబ్లమ్స్. హీ టు కుడ్ సీ ప్రాబబ్లీ సన్యాసం అన్నది ఇలాగంటే ఎస్కేప్ కాదేమో. అది దట్ మే బి సంథింగ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దాట్ ప్రాబబ్లీ. సో ఇంకా దట్ లీవ్స్ ఆత్మహత్య, విచ్ ఇస్ బ్యాడ్, క్వశ్చన్ లేదు. అంతకంటే ఇది నయం అని అంటాడు. సో ఈ విధంగా ఒక యుద్ధరంగంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి క్షత్రియ వీరుడు ఆలోచించవలసిన తీరు ఇది కాదు. ఇంత డిప్రెషను, సో ఇంత లో లెవెల్ థింకింగ్ ఉన్నది, అది తగని లక్షణం. అది అంచేతనే శ్రీకృష్ణుడు కూడా దానికి తగ్గట్టుగానే మాట్లాడతాడు. సో దిస్ ఈజ్ హౌ అర్జున వాస్ థింకింగ్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. ఇది ధర్మ సంకటం, నిజమైన ధర్మ సంకటం. కింకర్తవ్యత విమూఢ అని ఎదురుకుండగా ఒక ఒక పెద్ద సమస్య ఎదురుకుండా నిలిచి ఉన్నది. ఏ సమస్య లేదు, ఫ్రెష్గా నిద్రలేచారు, న్యూస్ పేపర్ చూడడం కంటే అంతకంటే పెద్ద పనేమీ వెయిటింగ్లో లేదు. అటువంటిప్పుడు ఏ సంఘటన న్యూస్ పేపర్ వచ్చినా పోనీ చూస్తాం, రాకపోతే చూడడం మానేస్తుంది. దీనికోసం పెద్ద విషయం ఏం కాదు. అలాంటి పరిస్థితి కాదుగా. ఒక పెద్ద సంకట స్థితి, పెద్ద ఆపద ఎదుర్కొన్నా ఉన్నది. యుద్ధరంగంలో నిలబడ్డాడు. బాణాలు ఇటు అటు, షూటింగ్ అన్నది ఇంకా స్టార్ట్ అవడానికి గంట టైం మాత్రమే ఉన్నది. అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి. అర్జునుడు ఈయన ఏడు మొహం పెట్టి కూర్చున్నాడని అరేంజ్మెంట్లు అవుతాయా? సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో శోక సంవిఘ్న మానస, శోకము నందు మునిగిపోయిన మనస్సు గలవాడు. అంటే శోక సముద్రంలాగా అయిపోయి దాంట్లో మనిషి యొక్క మనస్సు అంతా మునిగిపోయింది. అంటే చాలా సీరియస్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ శోకము నుండి బయట పడగలదు తను అనే స్థితికి వెళ్ళిపోయాడు. అలా అవ్వకూడదు. ఇప్పుడు జీవితంలో కష్టాలు అనేవి వస్తాయి. అలా అయినట్లయితే దట్ ఈజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. నేను ఒకసారి క్లీవ్లాండ్ అనే ఓ స్టేట్కి ఓ ప్లేస్కి వెళ్ళాను. ఒహాయో స్టేట్లో ఉంది. సరే, అక్కడేవో క్లాసెస్, భగవద్గీత క్లాసెస్ ఏవో. నాకు ఈ ఆర్గనైజ్ చేసిన ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, స్వామీజీ మీకు ఒక అమ్మగారిని మీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను, యూ హ్యావ్ టు టెల్ హర్ ఎ ఫ్యూ గుడ్ వర్డ్స్. ఓకే, వాట్ ఈస్ ది మ్యాటర్? వాళ్ళ అమ్మాయి పోయింది. ఓకే, సో దీస్ థింగ్స్ డూ హ్యాపన్. సో వెన్ 1 year బ్యాక్. ఓకే, వాట్ ఈస్ ది ప్రాబ్లం? 1 year అయింది కదా అంటే, పోయిన రోజు ఎలా ఉందో ఈవిడ ఈ రోజు కూడా అలాగే ఉంది. అంత తీవ్రమైన దుఃఖం మేము ఎక్కడ చూడలేదు. మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే నేను చెప్పాను, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సో వియోగం అన్నది లోకంలో సహజమైన విషయం. వియోగ దుఃఖం అన్నది సామెత ఒకటి ఉంది, 3 days, 3 weeks ఆర్ 3 months. కొంతమంది 3 daysలో వియోగ దుఃఖం నుంచి బయటపడతారు, 4th dayకి నార్మల్ అవుతారు. కొంతమంది 3 hours చాలు. పోలండి అంత పెద్ద దృఢమైన మనస్సు లేకపోవచ్చు. 3 days అయ్యేప్పటికీ ఓకే, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, వాట్ హ్యాపెండ్. ఇంక ముందుకు అడుగు వేయాలి మనం. సో ఏదో బంధువులు వచ్చారు, ఏవో కర్మలో అవుతున్నాయి, లెట్ us proceed with it and be done with it and then think of the life afterwards. Life has to go on అని ఈ విధంగా 3 daysలో సర్దుబాటు అవుతారు కొంతమంది. ఓకే, 3 weeks ఆర్ 3 months. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ డే ఎలాగున్నదో స్టన్డ్ అండ్ షాక్డ్ సిచ్యువేషను, అదే స్థితిలో 1 year తర్వాత కొనసాగటము, అది చాలా విడ్డూరమైన స్థితి, వెరీ అబ్నార్మల్ సిచ్యువేషన్. ఆ అమ్మగారు వచ్చారు నా దగ్గరికి. షీ వాజ్ జస్ట్ రియల్లీ లైక్ దాట్. నేను ఒక గంట సేపు ఆమెతోటి గడిపాను. అమ్మా చూడు, ఇలా పొరపాటు ఇది ఈ శోకాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేయాలి. ఏవైనా సరే శోకాన్ని నేను విడిచిపెట్టను అని పట్టుకుని కూర్చోకూడదు. మీరు అలా పట్టు కూర్చున్నారు, ఐ కుడ్ సీ దాట్. ఎందుకంటే శోకమును మీరు విడిచిపెట్టకుండా అట్లీస్ట్ మీరు న్యూట్రల్గా ఉన్నా దాని దారిని అది వీకెండ్ అయిపోతుంది. తుఫాను కొద్ది రోజులు అయ్యేప్పటికి, కొద్ది గంటలు అయ్యేప్పటికీ పలచబడిపోతుంది. ఏదో నేలని తాకేప్పటికి, భూమిని తాకేప్పటికీ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి కాన్సన్ట్రేటెడ్గా ఉండే ఆ ఎయిర్ కరెంట్స్ అలా ఫిజిల్ అవుట్ అయిపోతాయి. అదేవిధంగా శోక వేగము కూడా ఫిజిల్ అవుట్ అయిపోతుంది దాని అంతటా అది. యూ అలవ్ ఇట్ టు ఇట్స్ నార్మల్ కోర్స్. విత్ ఇన్ ఎ మంత్ ఆర్ 2 యూ షుడ్ బికమ్ నార్మల్. యు ఆర్ నాట్ అలవింగ్ ఇట్ టు బికమ్ నార్మల్. యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ విత్ ఆల్ యువర్ విగర్. మీరు ఒకే పని చేస్తున్నారు, ఆ శోకాన్నే పట్టుకుని వేలాడ్డాం. Therefore, this is very a wrong thing for you to do. I do not want to sympathize with you. I do not want to validate what you are doing. I want to condemn what you are doing. అని నేనేదో ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే ఏం సలహా చెప్తాం? ఆ సమయానికి భగవంతుడు తోపించిన మాటలు చెప్తాం. అంతేగాని మాయలు మంత్రాలు ఏమైనా వేస్తామా? ఏమన్నా మేము వేస్తామని ఎవరో ఉంటారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్.
సో తర్వాత ఐ డోంట్ వాంట్ టు మిస్లీడ్ ఆల్సో. ఎనీవే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఆ తర్వాత నేను చెప్పాను, ఫార్చునేట్లీ ఆ టైంలో నేను ఏదో భాగవతం పాఠం చెప్తున్నాను, మీరు నా భాగవతం క్లాస్లో కూర్చొని వచ్చి మీ మనస్సు కొంత విశ్రాంతి లభించవచ్చు అని సలహా ఇచ్చారు. సో ఆమె షీ టుక్ ది అడ్వైస్ రీజనబ్లీ వెల్. అండ్ వెన్ ఐ వాస్ దేర్ ఫర్ 5 days 6 days I was there. In those 5-6 days she was coming and going. That is a good sign. అసలే రాకపోతే ఇంకా మనం ఏం చేస్తాం? సో ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఐ డిడ్ నాట్ ఫాలో ఇట్ అప్. హౌ కెన్ ఐ ఫాలో ఇట్ అప్? సో దిస్ వే మనుష్యులు ఏం చేస్తారంటే శోకంలో మునిగిపోతారు. సహజమే, తప్పేం కాదు. ఆ సందర్భాన్ని బట్టి శోకంలో మునిగిపోవడం తప్పేం కాదు. కానీ మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. దాంట్లోనే మునిగిపోయి అక్కడే ఉండిపోయి మన యుక్తి శక్తి అంతా కూడా దానికే వినియోగిస్తూ దాన్నే పట్టుకుని ఉండటం అది సరికాదు. శోకాన్ని విడిచిపెట్టేయాలి. శ్రీకృష్ణుడు మాట అంటాడు, చాలా విడ్డూరమైన మాట. మీకు లోకంలో ఇలాంటి మాటలు వినపడవు, గీతలోనే వినపడతాయి. సో నవిముంచతి దుర్మేధాహ అంటాడు. శోకం నవిముంచతి దుర్మేధాహ అంటాడు. అంటే ఈ బుద్ధిహీనుడు శోకాన్ని విడిచిపెట్టట్లేదు అని అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ఒక స్టేజ్ వచ్చేప్పటికి శోకాన్ని విడిచిపెట్టేయాలి. దాన్నే పట్టుకుని వేలాడకూడదు. దాన్నే పట్టుకుని వేలాడారనుకోండి, ఎవరు ఏం చెప్పగలరు మీకు? శ్రీకృష్ణుని అడిగితే ఏ బుద్ధి లేదా, ఇంకా దాన్నే పట్టుకుని వేలాడతావు అని అంటాడు. అంతేగాని సపోర్ట్ ఏం చేయడు. అయ్యో పాపం ఉండవు. అయ్యో పాపం అన్నాను ఏదో కొద్ది రోజులు అయ్యో పాపం, ఇంకా తర్వాత అయ్యో పాపం ఏంటి, అయిపోయింది అదే అయిపోయింది. యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని ఈ విధంగా. సో గీత యొక్క దృష్టికోణం కొంచెం విలక్షణంగానే ఉంటుంది. విషాదం మదమేవచ నవిముంచతి దుర్మేధాహ విషాదం మదమేవచ. ఒకడు ఒకవైపుని కన్ను మిన్ను కానని గర్వం, అది విడిచిపెట్టాడు. మూర్ఖుడు కనుక విడిచిపెట్టాడు. తనే ఏదో పెద్ద ఉద్ధరించేస్తున్నాననే గర్వంలో ఉన్నాడు. ఇంకొకడు మరోవైపు దీనికి ఆపోజిట్, మరోవైపున విషాదం, శోకంలో మునిగిపోయి ఉన్నాడు, దాన్ని విడిచిపెట్టడం. సో ఈ విధంగా ఎప్పుడైతే శోకము మన హృదయాన్ని ఆవరించేస్తుందో, కప్పేస్తుందో, అప్పుడు మనకు ఆలోచించే శక్తి పోతుంది, పనిచేసే శక్తి పోతుంది. ఒక మనిషిగా మనకున్నటువంటి ఆ క్రియాశక్తి, ఆ విజ్ఞాన శక్తి రెండూ కూడా డల్ అయిపోయి వాడు ఎందుకు పనికి రాకుండా అయోగ్యుడిగా తయారవుతాడు. ఏ పని వాడి వల్ల అవ్వదు, ఏ థింకింగ్ వాడు చేయలేడు. అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. దీనికి డిప్రెషన్ అని అంటారా? సైకలాజికల్గా డిప్రెషన్ అని అంటారా? డిప్రెషన్ అంటే శోకమేనా? వెరీ అన్ఫార్చునేట్. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి, వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్లు డిప్రెషన్ అని అవి సాల్వ్ చేస్తాయా? ఊరికే నర్వస్ సిస్టమ్ని సైలెంట్గా చేస్తుంది, ఏదో ఒకప్పుడు ఇంకా ట్యాబ్లెట్ తప్పని పరిస్థితి. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే తిండి తినడు, నీళ్లు తాగడు, మనిషి నీరసపడిపోతాడు. అలాగా అవ్వకూడదు. కనుక శోకము అనేది మనిషిని కృంగదీసేస్తుంది. ఆ స్థితికి అర్జునుడు చేరుకున్నాడు. శోక సంవిఘ్న మానస. అంచేతనే సశరం చాపం విసృజ్య, బాణాలని అంబుల పొది అని ఉంటుంది, బాణ తూణీరము అంటారు, అక్షయ తూణీరము, పైగా రెండు, ఇటొకటి ఇటొకటి. ఈ తూణీరములను ధనస్సు, గాంధీవ ధనస్సు, ఈ రెండింటినీ విసృజ్య క్రింద పారవైచి, అంటే కింద పారేశాడు. అది మహాదోషం. ఇప్పుడు కూడా మనం ఏ ఏ ఏ వృత్తికి కట్టుబడి ఉంటామో దానికి సంబంధించిన పరికరములను మనం ప్రేమగా దాచుకోవాలి. చదువుకునేవాడు పుస్తకము, పెన్ను, ఈ రెండు క్లీన్గా ఉండాలి. నోట్స్, ఒక విద్యార్థికి పాఠం చెప్తున్నా, ఏదో మ్యాథమెటిక్స్ ఏదో ఒకప్పుడు ఏదో స్టెప్ ఏదో చెప్పాను, వాడు రాయాలి కదా, లెక్కలు ఉంటే మరి రాసుకోవాలి, రాద్దామని మొదలుపెట్టాడు. ఆ పెన్ను రాయట్లేదు. చూశాను నేను, నాకు అంటపడింది. నేను చెప్పాను, వాట్ ఈజ్ ది ప్రాబ్లం అంటే పెన్ను రాయట్లేదంటాడు. పెన్ను రాయట్లేదంటే ఈజ్ ఇట్ అన్ ఎక్స్క్యూజ్ అంటే వాట్ టు డూ యూ షుడ్ నాట్ దట్. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలి. పెన్ను సంగతి క్లాస్కి వచ్చే ముందు చూసుకోవాలి. క్లాస్కి వచ్చే ముందు కాఫీ తాగి వచ్చామని అడిగాను, ఆ కాఫీ తాగి వచ్చాను. మరి కాఫీ తాగి వచ్చిన వాడివి పెన్ను చూసుకోవాలని తెలియదు. కడుపుకి చూసుకున్నావు, పెన్ను చూసుకోకర్లేదా?
పుస్తకము పెన్ను ఈ రెండు ఎవడు శ్రద్ధగా అట్టి పెట్టుకోవడం చేత కాదో వాడు నా క్లాస్లో కూర్చోవడానికి వీల్లేదు. ఐ డోంట్ ఎక్స్క్యూజ్ దట్ ఫెలో, యూ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని చెప్తే పెన్ను పని చేయకపోవడం కూడా తప్పే. అసలు నేను బాల్ పాయింట్ పెన్ను ఒప్పుకునేవాడిని కాదు. నేను విద్యార్థులను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. మ్యాథమెటిక్స్ చేసేవాడికి బాల్ పాయింట్ పెన్ను ఇంకు పెన్ను పెట్టుకో, ఇంకు పోసుకుంటూ రాసుకుంటూ ఉంటాం. సో అదే సో దిస్ వే. సో పనిముట్టు విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు, అది మహాదోషం. ఇప్పుడు వైదికుడు ఉంటాడు, దర్భకట్టాను అర్ఘ్యప్రదానం ఉద్ధరణి అవి విభూతి బుర్ర ఇవి లేకపోతే వైదికుడు ఏమిటి? ఆ సమానం లేకపోతే అతని దగ్గర ఉంటాయి ఆ సమానం. ఇంటికి వచ్చి విభూతి ఉందా అని అడిగాడు అనుకోండి, మన దగ్గర లేకపోతే హీ షుడ్ హ్యావ్ ఇట్ విత్ హిమ్. అలాగే క్షత్రియుడు, మన సిక్కు సోదరులు ఎలా ఉంటారు? ఎప్పుడూ కత్తి సిద్ధంగా ఉంటుంది. ఆ కత్తి పక్కన పెట్టంటే వాళ్ళు ఒప్పుకోరు. ఈ మధ్యన ఈ ఎయిర్లైన్ సెక్యూరిటీ వచ్చి పక్కన పెట్టారు, కానీ లేకపోతే ఒక చురిక ఒకటి ఎప్పుడు దగ్గర పెట్టుకుంటారు. అది వాళ్ళ యొక్క ఒక నియమం, అంతే. అది వాళ్ళ అటైర్లో భాగం. ఈ మధ్యన దాన్ని త్వరలో పెట్టి కూడా చూపుతున్నారు అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. ఆ టర్బన్ ఉంది, దాన్ని తీసేయమంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఒక కమిట్మెంట్, తన పనిముట్టుకి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఫెనటిసిజం, బట్ విద్యార్థి అన్నవాడు జ్ఞాన పిపాస గలవాడు, అలాగే ఒక వృత్తికి సంబంధించిన వాడు, క్షత్రియ వీరుడు, వాడి గన్ను, వాడి తుపాకీ, మాకు ఎన్సీసీలో చెప్పేవారు, ఆ గన్నుకి ఎప్పటికీ ఆయిల్ వేసుకుని, ఆ బోల్ట్ అది కూడా కరెక్ట్గా ఆయిల్ చేసుకుని, మన గన్ను మనం క్లీన్గా బోర్ క్లీన్ చేసుకుని క్లీన్గా పెట్టుకోవాలి. అలా క్లీన్గా పెట్టుకున్నవాడే గన్ పట్టుకుందుకు అర్హుడు. అలా క్లీన్గా పెట్టుకోకపోతే ఆ గన్ను ఇలా చేత్తో పట్టుకుని మొత్తం ఈ బెటాలియన్ అంతా 3 రౌండ్లు కొట్టిరా అని పనిష్మెంట్ ఇచ్చేవారు, గన్ క్లీన్గా లేకపోతే. కాబట్టి మన సామగ్రి, మన పుస్తకం, మరిచిపోతూ ఉన్నాం పుస్తకం, చాలా పొరపాటు. ఎప్పుడైనా ఇంకా మరుపు వస్తే ఏమో నేను చెప్పలేను, కానీ పుస్తకం మరిచిపోకూడదు. మన పుస్తకాన్ని ఎప్పుడూ పుస్తకం దగ్గర ఉండాలి. పెన్ను, అలాగే వాచి, టైం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు వాచి ఉండాలి. వాచి అయినా ఉండాలి, లేకపోతే టైం తెలుసుకునే సాధనమైనా ఉండాలి. సో ఈ విధంగా వీటి విషయంలో శ్రద్ధను అవలంబించటం అవసరం. వాటిని క్రింద పారేసే కంటే వాడు చాలా పొరపాటు చేస్తున్నాడు అనే అభిప్రాయం. కాబట్టి అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు. అర్జునుడు ఆ పొరపాటు చేశాడు. విసృజ్య సశరం చాపం, అది చాలా పెద్ద పొరపాటు. అందుగురించే మెన్షన్ చేశారు, లేకపోతే ఎందుకు మెన్షన్ చేస్తారు? తన సందేహం అడిగాడని చెప్పి ఊరుకోకుండా, దుఃఖంలో ఉన్నాడని చెప్పి ఊరుకోకుండా బాణాలను ధనస్సుని క్రింద పారవైచాడు అని ఎందుకు చెప్పారంటే, దట్ ఈస్ ది వర్స్ట్ థింగ్ టు డూ. ఆ పొరపాటు ఎవ్వరూ చేయకూడదు. అది అంచేతనే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. ధనస్సు చేతబట్టిన పార్థుడు అంటే తన కర్తవ్యాన్ని చేయటానికి సంసిద్ధంగా ఉన్న వ్యక్తి అని అర్థం. తన వంతు పని ఏదైతే ఉందో దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, అలాంటి వాడే ఆ విజయానికి అర్హుడు. తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ. అలా కాకుండా తన పనిముట్టుని తాను క్రింద పారవయించిన వాడు జీవితంలో ఎన్నడూ విజయాన్ని సాధించలేడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. విసృజ్య సశరం చాపం. తర్వాత కింద కూలబడ్డాడు. ఎక్కడ కూలబడ్డాడు? మీకు మామూలుగా తాను కూర్చున్న చోటే కూలబడ్డాడు అన్నట్లుగా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక దృష్టికోణం, 2 రకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు రథం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, 2 కాడి అంటారు. 2 వుడెన్ పోల్స్ లాగా ఉంటాయి. ఈ కాడీలు 2 ఉంటాయి. ఈ కాడికి 2 గుర్రాలు, ఈ కాడికి 2 గుర్రాలు, మొత్తం 4 గుర్రాలు కట్టబడి ఉంటాయి. తర్వాత ఈ 2 కాడులు బహుశా ముందు కలిసి ఉంటాయి అనుకుంటా, వాటెవర్. ఈ కాడిలు 2 కలిసి చోట ఒక చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్కి కొంచెం ఎత్తులో శ్రీకృష్ణుడు, అదే రథసారథి కూర్చునేటువంటి సీట్ ఉంటుంది. ఆ సీటుకి వెనకాల మాస్టర్ ఆఫ్ ది చారియట్ కూర్చునేందుకు వ్యవస్థ ఉంటుంది, నిలబడేందుకు వ్యవస్థ ఉంటుంది. ఆ సీట్ ఇంకొంచెం ఎత్తులో ఉంటుంది, కూర్చునే సీట్ ఎత్తులో ఉంటుంది. ఆయన నిలబడదలుచుకుంటే దెర్ ఈజ్ ఎ డౌన్, ఒక చిన్న లోతు కింద ఉంటుంది, అక్కడ నిలబడచ్చు. లేకపోతే కూర్చోదలుచుకుంటే కూర్చోడానికి ఎత్తుగా సీట్ ఉంటుంది. ఎందుకంటే అతను బాణం వేస్తుంటే ఈ సారథి అడ్డు రాకూడదు కదా.
సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది చారియట్ అని మనం ఓవరాల్గా ఊహిస్తాం. చారియట్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ మహాభారత కాలం నాటి చారియట్ ఒకటి, దాని డిజైనో లేకపోతే ఒక పాడైపోయింది ఏదో దొరికితే పోనీ అనుకోవచ్చు. అలాగేం కాదు కదా, ఏవో బొమ్మలు, గోడల మీద బొమ్మలు అవి ఉండొచ్చు బహుశా, అవన్నీ కూడా తర్వాతి కాలంలో వేసిన బొమ్మలే. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఆల్ లెఫ్ట్ ఫర్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది ఆర్టిస్ట్. అంచేతనే మీకు ఇక్కడ ఏదైనా బొమ్మ ఉందా, అర్జునుడు బొమ్మ ఇక్కడ లేదు, ఎక్కడో అక్కడ ఉంది బొమ్మ ఒకటి, అర్జునుడు శ్రీకృష్ణుడు రథం బొమ్మ, ఈ గీతోపదేశం బొమ్మ. ఈ బొమ్మలన్నింటిలో కూడా శ్రీకృష్ణుడు ఒక లెవెల్ లోయర్లో కూర్చుంటాడు, అర్జునుడు కొంచెం వెనకాల ఎత్తు లెవెల్లో కూర్చుంటాడు. తర్వాత జ్ఞానాన్ని బోధించే శ్రీకృష్ణుడు ఇలా వెనక్కి తిరిగి బోధిస్తాడు, జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే అర్జునుడు ఇలా చక్కగా కూర్చుని రిసీవ్ చేసుకుంటాడు. సంథింగ్ లైక్ దట్ ఉంటుంది. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు డూ. దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఇట్ దట్ వే. కానీ మరి పద్ధతి అది కాదు కదా. జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే పద్ధతి అది కాదు, యుద్ధం చేయాలంటే పద్ధతి అది, కానీ జ్ఞానం తెలుసుకోవాలంటే పద్ధతి అది కాదు. గీతోపదేశం యుద్ధం కాదు అది. యుద్ధం ఇంకా ఆరంభం కాలేదు. యుద్ధం ఆరంభానికి ముందు ఒక గంట సేపు టైం ఉన్న సందర్భంలో చెప్పుకున్న మాటలు. కాబట్టి ప్రాబబ్లీ దట్ సీమ్స్ టు బి ది ఓన్లీ లాజికల్ అరేంజ్మెంట్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అదే అరేంజ్మెంట్లో అనిపిస్తుంది. అంచేతనే అందరూ కూడా ఆ అరేంజ్మెంట్ తోటే దే వెంట్ అలాంగ్ విత్ ఇట్. కానీ దెర్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ థాట్. వాళ్ళు ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి పాఠం చెప్పడం ఏంటండి, అత్యద్భుతములైన విషయాలు ఆత్మస్వరూపాన్ని గురించి బోధించేప్పుడు వెనక్కి తిరిగి చెప్పడం కష్టం కాదు, అది విద్యార్థికి కూడా శోభనీయదు. తర్వాత అర్జునుడు ఉన్నత స్థానంలో కూర్చుని వినడం ఏమిటి? అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు కూర్చుని వినాలి, వెనకాల కూర్చుని కాదు. కొంచెం శ్రీకృష్ణుడి దగ్గర వినయంగా కూర్చుని వినాలి, ఎత్తైన స్థానంలో కూర్చుని కాదు. కాబట్టి ది హోల్ థింగ్ ఇట్ డజంట్ జెల్. మరైతే అలాగా అంటే ఇగో ఇది రథోపస్థ ఉపావిశత్. ఈ రథానికి రథోపస్థే, రథస్య ఉపస్థే, ఉపస్థే అంటే ఈ రెండు కాడులు కలిసి చోటు ఉంటుంది చూడండి, ఆ స్థానము. రెండు కాడులు ఇలా వచ్చి యోక్స్ అంటారు, ఆ రెండు కలుస్తాయి. ఆ కలిసి చోట ఒక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు కాళ్ళు విశాలంగా పెట్టుకునేటువంటి చోట అక్కడి నుంచి సీటు బయలుదేరుతుంది. అక్కడ వచ్చి అర్జునుడు సో ధనుర్బాణాలు ఇక్కడ పారేసి తన సీట్లోంచి క్రిందకి దిగి ఎదురుకుండా వచ్చి అక్కడ ఆ రెండు కాళ్ళు కలిసి రెండు కాడులు కలిసి చోట శ్రీకృష్ణుడు చక్కగా కన్వీనియంట్గా కూర్చుని కాళ్ళు పెట్టుకునేటువంటి స్థానానికి ముందు ఓ చిన్న ప్లాట్ఫామ్ కింద ఉంటుంది, వుడెన్ది. ప్లాట్ఫామ్ అంటే పెద్ద విశాలమైనది ఏం కాదు, చిన్నది. అక్కడ కూర్చున్నాడు శ్రీకృష్ణుడు ఎదురుకుండా, ఒక్క పిసర్ లోవర్ లెవెల్లో అని ఈ పాయింట్ని బట్టి అలాగా దాన్ని ప్రతిపాదన చేస్తారు. రథోపస్థ ఉపావిశత్. బృందావనంలో స్వామి అఖండానందజీ మహారాజ్ అని, హీ వాజ్ ది మోస్ట్ ప్రామినెంట్ మహాత్మా. గీతని బోధించిన మహాత్ముల్లో చాలా ప్రామినెంట్ ఆయన ఆ విధంగా దాన్ని బోధించారు. ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకుని సంఖ్యే అంటే యుద్ధమునందు, యుద్ధరంగమునందు రథోపస్థ ఉపావిశత్, రథము యొక్క సారథి కాళ్ళు పెట్టుకునే ఆ చిన్న ప్లాట్ఫారం లాంటి ఏరియాలో వచ్చి కూర్చున్నాడు. ఎంత టైం పడుతుంది కదా, నెట్టక్కుమనేటి దిగి వచ్చి, ఏ శ్రీకృష్ణ నాకు ఇలా ఉంది పరిస్థితి, నాకు నువ్వు సలహా ఇవ్వవలసింది అని. సో ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తారు. అంచేతనే ఆ రకమైన ఫోటోలు కూడా వాళ్ళ పుస్తకాల మీదే ఉంటాయి. అఖండానందజీ బుక్స్ 2 పుస్తకాల మీద ఈ ఫోటో ఉంది. సాంఖ్యయోగ అనే పుస్తకం మీద, తర్వాత గీతారసరత్నాకర అనే పుస్తకం మీద. ఆ బొమ్మలు మటుకు మీకు మామూలుగా కనపడే బొమ్మల్లాగా ఉండవు, చాలా విలక్షణంగా రథము, గుర్రాలు, యుద్ధరంగం అంతా ఉంటుంది. అర్జునుడు వచ్చి ముందుకు వచ్చి కూర్చున్నట్టుగా వేస్తారు. ఇది పాయింట్ మీరు నోట్ చేశారో లేదో, నేను నోట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో వచ్చి ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు తర్వాత వెళ్దాము. ఒకసారి ఈ శ్లోకం అనేసిద్దాం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః ఇది శ్రీ మహాభారతే. ఈ మహాభారతే అది వద్దు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు
ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఈ వాక్యాన్ని మళ్ళీ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాక్యం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రతి అధ్యాయం వెనక ఆ పల్లవి కింద ఉంటుంది. ఒక్క భాష్యవాక్యం ఒకటి అనేసిద్దాము. మళ్ళీ క్లాస్ అంటే రేపు క్లాసే. భాష్యం చూడండి. స్వప్రయోజనాభావే అపి భూతానుజిఘృక్షయా వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహ మహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ. అది శ్రీకృష్ణుడు ఉపదిదేశ, ఉపదేశమును చేశాను, ఉపదేశించాను. సో ఏమిటి ఉపదేశించాడు? గీతను ఉపదేశించాడు అనకూడదు, ఎందుకంటే గీత ఆయన చేసిన ఉపదేశానికి మనం పెట్టుకున్న పేరు. ఆ పేరు ఒకటి అలా ఉందని ఆయనకి తెలియదు కదా. కాబట్టి ధర్మద్వయం ఉపదిదేశ, రెండు రకముల ధర్మమును ఉపదేశించాడు. సో ధర్మము ద్విధం మనం చూసాం. ప్రవృత్తి లక్షణ, నివృత్తి లక్షణశ్చ. ఒకటి ధర్మానికి మూలం జ్ఞానమే. అవగాహన లేనిది, జ్ఞానం లేనిది ఏది లేదు. సో మీరు యుద్ధరంగంలో, జీవితం ఒక యుద్ధరంగం వంటిది. యుద్ధరంగంలో మీరు ముందుకు అడుగు వేసినా జ్ఞానంతో తెలిసి వేయాల్సి ఉంటుంది, లేదా వెనక్కి అడుగు వేసినా తెలిసి వేయాల్సి ఉంటుంది. ఏదర్ యూ అడ్వాన్స్ ఆర్ యూ గో బ్యాక్. స్ట్రాటజికల్గా ఉన్న రిట్రీట్ స్ట్రాటజికల్గా ఉండాలి, కానీ అజ్ఞానంతో చేయకూడదు కదా. సో జీవితంలో మనం ఒక కర్మని చేసినప్పుడు ప్రవృత్తి అంటారు, దాని వెనకాల చక్కటి అవగాహన ఉండాలి. ఒక కర్మని పరిత్యజించినప్పుడు, విడిచిపెట్టేసినప్పుడు, నో ఐ విల్ నాట్ డూ ఇట్ అని విడిచిపెట్టేస్తారు, తప్పేం కాదు. కానీ దాని వెనుక సరైన అవగాహన ఉండాలి. కాబట్టి ఒక పని చేసినప్పుడు కరెక్ట్గా చేయాలి, మానేసినప్పుడు కరెక్ట్గా మానేయాలి. మనమేమో చేసినప్పుడు తప్పుగా చేసి మానేసినప్పుడు తప్పుగా మానేస్తాం. అలా ఉంటే అలాగా. సో వాడు తప్పు పని చేస్తున్నాడు అనుకోండి, అరే అలా తప్పుగా చేస్తున్నావు, వద్దు మానేసేయంటే, సరే అయితే నువ్వు మానేయమన్నావు కదా, మానేసి కూర్చుంటాడు. అదేమిటో అలా ఖాళీగా కూర్చున్నాడంటే మరి నువ్వు మానేయమన్నావు కదా. సో ఇది అలా ఉండకూడదు. చేసినప్పుడు కరెక్ట్గా చేయాలి, మానేసినప్పుడు కరెక్ట్గా మానేయాలి. సో ధర్మానికి సంబంధించి చేసినప్పుడు ఎలా చేయాలి అది ఒక ధర్మం, మానేసినప్పుడు ఎలా మానేయాలి అది ఇంకో ధర్మం. ధర్మద్వయం. తర్వాత రెండు ధర్మాలు కాదండి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయని ఎవరి సంఖ్య వాళ్ళది. ఆ సంఖ్యలన్నీ ఓకే, దే విల్ కమ్. బట్ ఫండమెంటల్లీ రెండు. ఈ రెండింట్లో ఒకదాన్ని ఇంకా ఫర్దర్గా విడదీయడం కుదరదు, జ్ఞానం. ఇంకొక దాన్ని అనేక విభాగాలు చేయొచ్చు, కర్మ. ఎందుకని? ఇందాక మనం చేశాను, కర్మలో వికల్పాలు ఉంటాయి, కర్మలో మీకు వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి కర్మ అనే ధర్మంలో అనేక అవాంతర భేదాలు ఉండేందుకు అవకాశం ఉంది. కర్మ మానసికం కావచ్చు, వాచికం కావచ్చు, కాయికం కావచ్చు. కాబట్టి అవాంతర భేదాలు కర్మలో ఉంటాయి. కర్మయే మానసికమైనప్పుడు దానికే ధ్యానం అని పేరు, దానికే భక్తి అని పేరు. వాచికం అయితే జపం అని పేరు, కాయికం అయితే ఏదో నమస్కారము, పూజ అని పేరు. సో ఇన్ని అవాంతర భేదాలు కర్మయందు ఉంటాయి. కానీ జ్ఞానములో అవాంతర భేదాలకి సుతరాము తావులేదు. ఎందుకో తెలుసునండి, జ్ఞానంలో వికల్పం లేదు, దాని స్వరూపం అట్టిది. కాబట్టి ఇప్పుడు త్రాడుని చూసి త్రాడనుక్కుంటే అది జ్ఞానం, ఇంకా త్రాడు కాకుండా ఇంక ఏదనుకున్నా అది అజ్ఞానమే. ఇదో రకమైన జ్ఞానం, అదో రకమైన జ్ఞానం, ఇంక ఇన్ని రకాలు ఉండవు జ్ఞానంలో. సో కర్మణి భేద, కర్మణి విభాగ, జ్ఞానే న విభాగ. ఇది ఒక పాయింట్, చాలా ఖచ్చితంగా గమనించదగ్గ విషయం. గమనించదగ్గదని ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో ఇలాగంటే గమనింపు తక్కువగా ఉంటుంది, సమాజంలో కూడా తక్కువగా ఉంటుంది. అందుకోసం పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా బాగా పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి ధర్మద్వయం, కర్మ ప్రధానంగా ఉండే ధర్మము, జ్ఞానం ప్రధానంగా ఉండే ధర్మము. ధర్మద్వయం. కర్మ ప్రధానంగా ఉండేదానికే ప్రవృత్తి అని పేరు, జ్ఞానం ప్రధానంగా ఉండేదానికే నివృత్తి అని పేరు.
కర్మకి వెనుక అవగాహన ఉండాలి, జ్ఞానం వెనుక నివృత్తి అనగా జ్ఞానము దాని యందు కూడా అవగాహన ఉండాలి. ఈ రెండు ధర్మాలని బోధించాడు. ఈ రెండు ధర్మాలని కొత్తగా తాను కనిపెట్టి బోధించాడా? బుద్ధుడు ఒక మతాన్ని ఆరంభం చేశాడు, బుద్ధిజం. సో అదేవిధంగా శ్రీకృష్ణుడు ఒక మతాన్ని, ఒక కొత్త మతాన్ని, ఒక కొత్త కల్ట్ని ఇనిషియేట్ చేశాడా? ఈజ్ ఇట్ శ్రీకృష్ణిజం? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వైదికం ధర్మద్వయం. కాబట్టి ఈ ధర్మము శ్రీకృష్ణుడితో ఆరంభం కాలేదు, అది మనం గమనించాలి. సనాతన ధర్మం అంటే అలా ఉంటుంది. శ్రీకృష్ణుడితో ఆరంభమైన ధర్మం అయితే అది సనాతనం ఎలా అవుతుంది? సో అది ఒక కాలగర్భంలో ఒక రోజున ప్రారంభమైంది అంటే ఓ మతం అవుతుంది. కాబట్టి ఇది మతము కాదు. ఎందుకంటే మతము ధర్మము. మతము అంటే ఓ మహాత్ముడు, గొప్ప ఆయన ఉంటాడు, ఆయన ఆరంభం చేస్తాడు ఒక పద్ధతిని, ఒక పూజా పద్ధతిని ఆయన ప్రారంభం చేస్తాడు. ప్రారంభం చేస్తే ఆయన అనుసరించి వాళ్ళు 10 మందో 100 మందో ఉండాలి. మరి ఒంటిగా ఉండిపోతే ఇంక అది మతం అవ్వదు. ఓ 10 మంది ఆయన్ని ఫాలోయర్స్ ఉండాలి. ఫాలోయర్స్కి లోటే ఉండదు. సాధారణంగా ఏదో వెస్ట్కి పోతే ఫాలోయర్స్ దొరకడం కష్టం, కానీ ఈస్ట్కి వస్తే ఫాలోయర్స్ అసలు స్టాటిస్టికల్గా కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనం ఎక్కువ కదా. ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్ళి ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఉపన్యాసం మొదలు పెడితే తక్కువ 20 మంది పోగుపడతారు, మీరు ఉపన్యాసం చెప్పచ్చు. ఇదే వెస్ట్కి వెళ్ళి మీరు ఏ ఉపన్యాసం చెప్తామని అక్కడ ఎవరో ఉండడం, మనిషే కనపడ్డారు. మనిషి కనపడితే అసలు ఒకటేతో ఆరంభం చేయొచ్చు, ఒక్కడు కూడా కనపడరు. కాబట్టి ఇక్కడ అదో అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఏదైనా ఉపన్యాసాలు అవి చెప్పాలంటే ఇండియాకు వచ్చి చెప్తే ఓ 10 మంది మనుషులు ఉంటారు, వినొచ్చు. అందరి సభలకి జనం వచ్చేస్తారు. ఎవరు ఫైనల్గా ఎవరు నెగ్గుతాడో ఎవడో చెప్పలేడు. జనం అయితే కొంచెం చంద్రబాబు గారి సభలో కొంచెం దట్టంగా ఉన్నారని అనిపిస్తోంది. బట్ ఈ కెమెరాలను కూడా చెప్పడం కష్టం, అది చెప్పడం కష్టమే. అందరి సభల్లోనూ జనం ఉంటారు, జనం కూడా ఖాళీగా ఉంటారు. కొంతమంది వాళ్ళు అన్ని సభలు వీలేస్తారు, ఓటు ఎవరికి వేస్తారో ఆ ఓటు వేయకపోవచ్చు కూడా. వీ డోంట్ నో, వీ విల్ సీ హౌ ఇట్ కమ్స్. మొబిలైజ్డ్ జనం అదొకటి కరెక్ట్. సో మొబిలైజ్డ్ జనం గురించి ఇదవిత్తంగా చెప్పడం కష్టం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాగంటి పరిస్థితి కాదు, ఒక వ్యక్తితో ఆరంభమైన ధర్మము కాదు, శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన ధర్మం కాదు. ధర్మంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుని నుండి జన్మించిన ధర్మం కాదు, ధర్మంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆయన పుట్టినాటికి ఈ ధర్మం ఉన్నది, ఈ ధర్మంలో పుట్టాడు, ఈ ధర్మంలో పెరిగాడు, ఈ ధర్మాన్ని పాలించాడు, ఈ ధర్మంలో తనకంటూ ఒక ప్రతిష్టని సంపాదించుకున్నాడు. అది సరే. అంతేగాని ఆయన కొత్తగా ఆరంభించిన ధర్మం ఏమీ కాదు. కాబట్టి వైదికం ధర్మద్వయం, వెరీ స్పెషల్ థింగ్ ఇట్ ఈస్. మనం నోటీస్ చేయం, కానీ మిగతా మతాలకి లేకపోతే ఇతరములైన మతాలకు సంబంధించిన బోధలకి, గీతా బోధకి చాలా మౌలికమైన భేదం. సో ఇక్కడ ఒక వ్యక్తిని అనుసరించి ఉండే ధర్మం కాదు ఇది. ఆ వ్యక్తికి కూడా విశేషం ఎందుకు వస్తుందంటే ఒక సనాతన ధర్మాన్ని బోధించాడు కాబట్టి వ్యక్తికి విశేషం, లేకపోతే అది అనవసరమే. సో అటువంటి వైదికమైన ధర్మాన్ని, ధర్మద్వయాన్ని అర్జునునికి ఉపదేశించాడు. ఆ అర్జునుని పరిస్థితి ఏమిటంటే శోకమోహ మహోదధౌ నిమగ్నాయ. ఇప్పుడే చూసాం, శోక సంవిఘ్న మానస. శోకము అనే మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నాడు. అయితే అంతలా శోకంలో మునిగిపోయి ఉండడానికి కారణం కూడా ఒకటి ఉండాలి కదా. మోహము, అజ్ఞానమే కారణము. అజ్ఞానం కాదని కారణం, బయట ఉండే పరిస్థితులు బాగులేక వీడు దుఃఖపడుతున్నాడంటే అలా అనిపిస్తుంది. బయట పరిస్థితులకి చేతనం ఏదో ప్రేమించిన వ్యక్తి యొక్క వియోగమనో ఏదో కారణంగా నేను దుఃఖంలో ఉన్నానని అనుకోవచ్చు గాక, వాస్తవంలో బయట పరిస్థితుల యొక్క కంట్రిబ్యూషన్ 1% అయితే మన హృదయంలో ఉండే అజ్ఞానం యొక్క కంట్రిబ్యూషన్ 99% ఉంటుంది. కాబట్టి శోకంలో మునిగిపోయాడు అంటే వాడు అజ్ఞానంలో కూడా మునిగిపోయినట్టే లెక్క. శోకము, మోహము. మోహము అంటే భ్రాంతి. సో ఈ శోకమోహములు అనేటువంటి మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి వీడు దాని నుంచి బయటికి రావాలంటే ముందు ఆ మోహాన్ని తగ్గించాలి. మోహం తగ్గితే, మోహం అంటే అజ్ఞానం, భ్రాంతి, అది తగ్గితే ఆటోమేటిక్గా శోకం కూడా పాల్చబడుతుంది. అందుకోసమని శ్రీకృష్ణుడు ఈ ఉపదేశాన్ని అర్జునునికి చేస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.